దేవుడి మందసం వస్తుంది. దేవుడి మందసం ఎదుర దావీదు పరవశం చెందుతున్నాడు. ఏమాత్రం కుళ్ళి కుతంత్రాలు లేవు. ఏమాత్రం కూడా దావీదు మనసులో వేరేది లేదు. ఏం చెప్పినా ఆయన నిశ్చయముగా ఆరాధన చేసుకుంటూ చక్కగా దేవుడి మందసాన్ని దావీదుపురంలో యెరూషలేముపురం తీసుకొస్తా ఉంటుంటే ఇది చూసింది మేకాలు. చూసి కిటికీల నుంచి చూసి ఈడు రాజేనా, అసలు ఈడు రాజేనా, ఈడు బతుకు తగలడా ఏంటి పనికత్తుల దగ్గర చెబుతుంది, కించబరుతుంది భర్తనే. ఏమంటుంది చెప్పనా, ఆడు రాజేనా, ఇగో పనికత్తును కానుగాగేసి కిటికీ నుంచి సరిగ్గా చూడు, మీ యజమాని మీ ఓనర్ గారేనా అని అంటే పనికత్తులు చూసి అమ్మ దావీదు గారే మీ భర్త గారంటే అంటే ఎంత నీచంగా దిగజారిపోయాడేంటి. ఆ ఎదురుకుండా అంతమంది ఉంటే అలా డ్యాన్స్ చేస్తాడు. పక్కన బట్టలు జారిపోతున్నాయి, ఓ పక్కన తల ఎగిరిపోతుంది, ఓ పక్కన కాళ్ళు దుమ్ము లేకపోతుంది, ఎంతగా పిచ్చ పనులు చేస్తున్నాడు అని చెప్పేసి దావీదుని కించబరుస్తుంది, నీచంగా మాట్లాడుతుంది తన భార్య. నేను అంటాను దావీదు చేసింది ఏంటి? దావీదు అంటాడు చూడండి 16 వచనం చదవండి. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె మేకాలు కిటికీలను చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతను హీనపరిచింది. దావీదు ఎక్కడున్నాడు చెప్పండి, చెప్పాలి. దావీదు ఎక్కడున్నాడు? దేవుడి సన్నిధిలో నాట్యమాడుతూ ఉన్నవాడిని హీనపరిచింది. నేను అంటాను దేవుడి మందిరానికి వెళ్తున్నవాడు ఎందుకు హీనపరుస్తాం? ఈయన బ్రాంతి కొట్లో ఉన్నాడా, సారా కొట్లో ఉన్నాడా? ఒకప్పుడు తాగుమూతుడిగా ఉంటాడు భర్త, తర్వాత మారతాడా? మారా కూడా విలువ ఉండదు, మారా కూడా హీనస్థితిగా చూస్తారు. కానీ ఇక్కడ దావీదు దేవుడి సన్నిధిలో ఉన్న దావీదుని కూడా తన భార్య చాలా హీనంగా చూసింది. అసలు హీనంగా ఎక్కడ చూస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు వస్తారండి, మీరు అలాగెళ్తారో, నేను బ్రాందీ కొట్టుగా కనబడితే ఎలా చూస్తారో దేవుడి మందిరంలో కనబడితే ఎలా చూస్తారు చెప్పండి? నువ్వు ఒకవేళ బ్రాంతి కొట్లో ఇలా కాయట్టుగా తోల్తా వచ్చానుకో, ఆహా మంచోడు అని చెప్తారా మీరు? చెప్పండి, మీ ఇద్దరు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు. దేవుడి మందులో కనపడి మీరు అలా రాగానే నేను బైబిలెట్టి బయట రాగానే అని ఊసి వెళ్తారా? కానీ ఈమె చేసేది ఏంటో తెలుసా? దావీదు దేవుడి సన్నిధిలో నాట్యమాడితే తన మనస్సులో హీనపరుచుకుంది. ఈరోజు చాలామంది పరిస్థితి అదే. దేవుడికి సాక్షిగా బ్రతుకుదామన్నా, దేవుడి సువార్త ప్రకటిద్దామన్నా, దేవుడికి మహిమకరంగా బ్రతుకుదామన్నా, పరిశుద్ధంగా బ్రతుకుదామన్నా అన్నీ వదిలేసుకుని మంచిగా ఏమి కూడా హృదయంలో పెట్టుకోకుండా బ్రతుకుతుంటే ఆ వ్యక్తిని చేతకన్నులో చూస్తున్నారు. ఈ రోజున చూస్తున్నారు, ఎందుకు పనికిరాడు కింద చూస్తున్నారు. కానీ మనస్సులో నువ్వు హీనపరిస్తే దేవుడు చూసి మేకలకు ఒక బుద్ధి చెబుతాడు. ఆ చూడండి తర్వాత చూడండి 20 వచనం చదవండి. 20 వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మేకాలు దావీదు ఎదుర్కొనకపోయి బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడు ఒకడంటే నువ్వు నీ బట్టలు విప్పి వేసినట్లుగా ఇశ్రాయేలు రాజువైన నీవు నేడు బట్టలు తీసి ఎంత ఘనంగా కనపడితేవని చాలా ఎట్టకారంగా మాట్లాడింది. అర్థమైందా? చాలా హ్యాంగింగ్గా మాట్లాడింది. చాలా పనికత్తుల ముందు దావీదుని ఎంత నీచంగా కించపరిచిందంటే, రాజు నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనంగా కనపడితేవయ్యని అపహాస్యం చేసినందున దావీదు అంటాడు. ఏమంటే చెప్పండి దావీదు? చూడండి, దావీదు ఒక మంచి మాట మాట్లాడతాడు. నీ తండ్రిని అతని సంతతిని విస్తరించి ఇశ్రాయేలునకు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకే నన్ను ఏర్పరచుకునిన యెహోవా దేవుని సన్నిధి నేను అలాగే చేసి తిని, యెహోవా సన్నిధి నేను ఆట ఆడి తిని. అంతే తప్ప నేను ఏమని చేశానా? నేను దేవుని ఆరాధన చేశాను, అది నేను చేసిన తప్పు. దేవుని మహిమపరచను, అది నేను చేసిన తప్పు. దేవుడిని ఏర్పరచుకున్నాడు, దేవుడిని పిలుచుకున్నాడు, గొర్రెల దొడ్లో ఉన్నవాడిని నన్ను ఏర్పరచుకుని నన్ను రాజుగా చేశాడు. ఆయన ఎదుట నేను ఆరాధన చేస్తే నీకు లోకువైపోయాను, ఆయన ప్రకటిస్తుంటే నీకు లోకువైపోయాను, ఆయన కొరకు సాక్షిగా నిలబడితే నీకు లోకువైపోయాను, ఆయన మహిమపరుస్తుంటే నీకు లోకువైపోయాను, ఆయన కొరకే బ్రతుకుతారని చెప్తే నీకు హీనమైపోయినా అని దావీదు మేకాలుతో చెప్తున్నాడు. ఈరోజు లేవు అటువంటి పరిస్థితులు. చేసుకో, చెప్పుకో, ఆరాధన చేసుకో, నీ దేవుడు నువ్వు ఉండు అని ఎంతమంది మనల్ని పక్కన పెట్టేస్తారో చెప్పండి. పెట్టేస్తున్నారు, పెట్టేసినా పర్వాలేదు,
అర్థమైందా? నువ్వు యెహోవా సన్నిధి ఉన్నావు అనే విషయం మర్చిపోకు. అలా పెట్టిన వాళ్ళకి జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? చూడండి 22 నేను చదువుతాను. ఎంతకంటే మరి ఎక్కువగా నేను తునీకరింపబడి నా దృష్టిగా నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడొగుదునని మేకాలతో నేను. ఇదిగోండి, మరణము వరకు సౌలు కుమార్తె యొక్క మేకాలకంట గర్భం రాలేదంటాం. దేవుడు పిల్లల కనకుండా గర్భం మూసేశాడు. అంటే దేవుడి కొరకు సాక్షిగా బ్రతికుతున్న వ్యక్తిని, దేవుడి కొరకే బ్రతికి చనిపోదామన్న వ్యక్తిని, దేవుని సువార్త చేస్తున్న వ్యక్తి కనుక ఆటంకము కలిగిస్తే జరిగితే ఏంటో తెలుసా? మేకాలు అసలు గర్భం ధరించలేదు, మూసేశాడు దేవుడు. అలాగా అటువంటి పరిస్థితులు కనుక నువ్వు కనుక కలిగి ఉంటే కనుక దేవుడు మేకాలు జీవితంలో కనుక గర్భము మూసేశాడు. కానీ మన జీవితంలో కనుక ఆయన ఏ దీవెన కూడా కుమ్మరించబడకుండా ఆకాశ వాకిట్లు మూసేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఉంది కదా, ఆయన పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తా అన్నాడు. అవి ఒకవేళ మూసేసాడనుకో మన జీవితంలో, కారణం ఏంటి చెప్పిన? దేవుడి సువార్త చేస్తున్న వారిని, దేవుడి కొరకు నిలబడిన వారిని, దేవుని సేవ చేస్తున్న వారిని ఎప్పుడైనా సరే నువ్వు కానీ నేను కనుక మనస్సులో కనుక హీనపరుచుకుంటే, మనసులో కనుక తక్కువగా అంచనేస్తే, కర్రపత్రిక పంచిపెడుతున్న వారిని కనుక ఇది పని పట్టలేదని కానీ నువ్వు మనస్సులో అనుకుంటే కనుక, అర్థమైందా? దేవుని సువార్త ప్రకటిస్తున్న వారిని, వాళ్ళు ఎవరైనా సరే దేవుని సువార్త ప్రకటిస్తున్న వారిని కనుక మన మనసులో వీళ్ళకి పని పాట లేదే అని కనుక నువ్వు అనుకుంటే చాలు, నీ జీవితంలో జరగవలసిన ప్రతిది కూడా దేవుడు మూసేస్తాడు. అర్థమైందా? వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? ఎవరు వారు? దేవుడి సన్నిధిలో ఉండి సువార్త చేస్తున్నారు వారు, దేవుడి సన్నిధిలో ఉండి ఆరాధన చేస్తున్నారు, దేవుడి సన్నిధిలో ఉండి పరిచర్య చేస్తున్నారు, దేవుడి సన్నిధిలో సమస్త నష్టపరుచుకుంటున్నారు. దేవుడి సన్నిధి కొరకు ఏదైనా ఎంత లెక్కన వెళ్ళాలనుకున్న వారిని చూసి నీ మనసులో ఇడికి పని పాట లేదా, ఇడింతే, ఇడి సంపాదించడో, ఇడి పనికిరాడు, ఇడి పని చేయడు, ఇడి ఉపయోగపడ్డు అని నువ్వు అనుకుంటే ఈ మేకాలు గారికి జరిగినది, ఈ మేకాలు సౌలు కూతురికి జరిగింది, నా జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. గమనించాను. అర్థమైందా? అంతేగా మనం ఏం చేయకూడదు? దేవుడి పరిచారకులని, దేవుడి పక్షాన ఉన్నవారిని, దేవుడి కొరకే ప్రయాసపడుతున్న వారిని, దేవుడి చిత్తములు ఆయన కొరకు ఏదైనా చేయగలుగుతున్న వారికి అవసరమైతే మనం ప్రోత్సహించాలి తప్ప, చెప్పండి, మనస్సులో హీనపరిస్తే, అంటే మనస్సులో హీనపరచడం అంటే చెప్పావులే, చేసావులే, ఎల్లెళ్ళు అని అంటే సొంత భార్య సొంత భర్తని హీనపరిచింది, మరి దేవుడు ఊరుకున్నాడా? మా ఆయనే కదా, నా భర్తే కదా, నా భార్యే కదా అంటే కుదరదు. నీ భర్త అయితే అయ్యాడమ్మా, కానీ ఆడు నా సన్నిధిలో నాట్యమాడాడు. అర్థమైందా? నీ భార్య అయితే అయ్యింది, నా సన్నిధిలో పరిచర్య చేస్తుంది. నువ్వెందుకు మాట తిడుతున్నావు? మాటికి ఎందుకు హీనపరుస్తున్నావు? జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త అంటున్నాడు.